పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లె మండలంలో ఉన్నటువంటి రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారుల ఆవేదన అయితే కనుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనటువంటి బల్క్ డ్రగ్ పార్క్ని వ్యతిరేకిస్తూ అయితే కనుక స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు మత్స్యకారులందరూ కూడా అక్కడ నిరసనబాటు పట్టడం జరిగింది. అదే విషయం మీద ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనితా వాహనాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది. దీని మీద అయితే కనుక ఎటువంటి ఉపద్రవం వచ్చే అవకాశం ఉంది, అసలు బల్క్ డ్రగ్ ఏర్పాటు వల్ల ఎటువంటి ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందన్న విషయం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి అయితే కనుక మత్స్యకార నాయకులు వాసుపల్లి జానకిరామ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే పరిశ్రమల అభివృద్ధి వల్లనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి గత ప్రభుత్వాలు కావచ్చు లేదా ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు చెప్తూ వస్తుంది. ఇలా పరిశ్రమల ఏర్పాటుకి అడుగుడున్న అడ్డంకులు ఏర్పడితే ఇక పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలని? ప్రధానంగా పరిశ్రమలు అంటున్నారు కాబట్టి ఈ పరిశ్రమలు అనేవి ప్రజలకి హానికరంగా ఉండకూడదు. అటువంటి పరిశ్రమలు ఏవి పెట్టినా కూడా ప్రజలు స్వాగతిస్తారు. కానీ ఇవి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు. దీనివలన ప్రజల జీవన ప్రమాణ స్థాయి పడిపోతుంది, ఆయుష్ పడిపోతుంది, చుట్టుపక్కల వాతావరణం పాడైపోతుంది, నదీ జలాలు పాడైపోతాయి, సముద్ర జలాలు పాడైపోతాయి, ఆరోగ్యం పాడైపోయి క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూర్స్ లాంటి భయానక వ్యాధులు వస్తాయి. ఇన్ని మైనస్ ఉన్నటువంటి పరిశ్రమల వల్ల ప్రజలకు అనుకూరది ఏంటి? అది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు రాజయ్యపేట గ్రామంలో పెడుతున్నటువంటి ఈ మెగా ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో దీన్ని ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మరి ఆర్ఎస్ఎల్ మిట్టల్ ప్రకటించినటువంటి ఆయన వస్తాను నక్కపల్లిలోని స్టీల్ ప్లాంట్ పెడతానంటే ఎందుకు స్వాగతిస్తున్నారు? పరిశ్రమలను స్వాగతించేటప్పుడు కూడా ఆ ప్లస్లు మైనస్లు కూడా ప్రజలు చూస్తారు. ఈరోజు ప్రజలందరికీ అవేర్నెస్ ఉంది. ఆ అవేర్నెస్ ఉంది కాబట్టి ప్రజలు ప్రతి దాని మీద కూడా ఆచితూచి నిర్ణయం తీసుకునే పరిస్థితి. గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పినటువంటి ఇదే వంగలపూడి అనిత గారు గతంలోని ఆ ప్రభుత్వం ఫౌండేషన్ స్టోన్ విచువల్గా చేసిందని చెప్పినటువంటి ఈమె అక్కడికి వెళ్ళి ప్రాంతంలోని ముసలి కన్నీరు కార్చి మీ పక్షాన్ని నేను ఉంటాను, మీ పక్షాన్ని నేను పోరాడతాను, ఇది చాలా ప్రమాదకరమని చెప్పినటువంటి మీరు మళ్ళీ దీన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అనేది ప్రధాన అంశం. ఆ రోజు చెడ్డగా ఉన్నది ఈరోజు ఏ విధంగా మంచి అయిపోయింది. ఇప్పుడు ప్రజలు ఎంత తిరుగుబాటు చేస్తే దీన్ని తప్పించుకోవటానికి బయట నుంచి వ్యక్తులు వచ్చి ప్రొవోక్ చేశారు అని చెప్పి మీరే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల మీకు అనుకూరది ఏంటి? ఎవరు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? తమిళనాడు నుంచి వచ్చారా? ఒరిస్సా నుంచి వచ్చారా? మహారాష్ట్ర నుంచి వచ్చారా? కర్ణాటక నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు బయట వ్యక్తులు? వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు, ప్రధానంగా మత్స్యకార సామాజిక వర్గం చెందిన వాళ్ళు. ఎందుకంటే సాటి మత్స్యకారులు, సాటి కులస్తులు, బీసీలు, ఎస్సీలు అనగారిపోయిన కులాలు కాబట్టి ఈ కులాలు ఎక్కువగా ధర్నాలు చేస్తూ ఉంటాయి, రోడ్డు ఎక్కుతూ ఉంటాయి. ఇలాంటి కులాలకి అన్యాయం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి సంఘీభావం తెలియజేస్తూ ఉంటారు. 16 రోజులుగా దీక్ష జరిగినప్పుడు చాలామంది వచ్చి, చాలా ప్రజా సంఘాలు వచ్చాయి, కార్మిక సంఘాలు వచ్చాయి, అందరూ వచ్చి అక్కడ సంఘీభావం చేస్తున్నటువంటి ఉద్యమానికి ప్రకటించినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ప్రధానంగా ఆమె చేస్తున్న ఆరోపణ కూడా నాపైన చేస్తూ ఉన్నారు. ఒక్క జానకిరామైన ఒక వ్యక్తి పైన మీరు ప్రెస్ మీట్ పెట్టేసుకోవాల్సిన అంత అవసరము జరిగింది ఇన్సిడెంటు. మీరు అదే మిమ్మల్ని అడ్డగించేటప్పుడు మీరు మైకి పట్టుకొని మీరు చెప్పారు కదా, మీ నిర్ణయం ఏదైతే అదే నా నిర్ణయము, దీనిపైన తదుపరి కార్యాచరణ వచ్చేటటువంటి వరకు కూడా నేను ఈ పనుల్ని కొనసాగించకుండా చూస్తాను అని ఒక భరోసాగా చెప్పిస్తేనే కదా మీ కాన్వాయ్కి అడ్డు తొలగింది. ఇదే మాట మీరు వేదిక పైన ఎందుకు చెప్పలేకపోయారని చెప్పి మేడం హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను నేను. అదే మరి ఎక్కడైనా ధర్నా జరిగేటప్పుడు అందరూ కూడా ధర్నా శిబిరంలో కూర్చుంటారు. శిబిరంలో కూర్చునేటప్పుడు ఏ నాయకుడు వచ్చినా సరే శిబిరం దగ్గరికి వచ్చి అక్కడ సంఘీభావం ప్రకటించడమో, లేకపోతే మద్దతుగా నిలబడటమో, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న నాయకులు, అధికారులు వచ్చేటప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుంది లేదా దీక్షలు విరమించమని కోరేటప్పుడు టెంట్ దగ్గరకు వచ్చి విరమించమని కోవటమే జరుగుతుంది. కానీ రాజీపేట ప్రజలు ఎంత గొప్ప వాళ్ళంటే మీకోసము, అంటే మీరు ఆ ప్రాంతం నుంచి ప్రతినిధిగా శాసనసభకు ఎన్నిక అవ్వటము, ఆ ప్రాంత ప్రజలు అదృష్టంగా మీరు ఒక హోమ్ మినిస్టర్గా అవ్వటము, ఆ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావించి మీకోసం పక్కన ఒక డయాసే కట్టారు. అందరూ కూడా వేలాది మంది ప్రజలందరూ కూడా కిందన కూర్చొని మిమ్మల్ని ఒక మహారాణిలాగా కుర్చీ వేసి పైన కూర్చోబెట్టారు. ఎందుకంటే మీరు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తారు, ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అనేది వాళ్ళందరి నినాదం కాబట్టి మీకు కూడా తెలుసు కాబట్టి ఆ విషయాన్ని మీరు చెప్తారు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాను, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను,
ఈ బల్క్ డ్రగ్ పార్క్ని ఇక్కడ తీసేస్తున్నామా అనేది చెప్తారని చెప్పి అందరూ ఆశించారు. కానీ మీరేం చేశారు అక్కడ? మేము మాలాంటి వాళ్ళు అందరం మాట్లాడాము, అవకాశం ఇచ్చారు. అక్కడ ఇచ్చేటప్పుడు 10 మందితో మాట్లాడించారు. 10 మంది కూడా ఎవరైనా సరే బల్క్ డ్రగ్ పార్క్కి మేము పాజిటివ్గా ఉన్నామని ఒక్కలేని చెప్పారా? నేనే అడిగాను కదా స్వయంగా, బల్క్ డ్రగ్ పార్క్ కావాలా వద్దా అని చెప్పి మొత్తం అక్కడ ప్రజలందరితో మాట్లాడి అడిగేటప్పుడు అందరూ కూడా ఒకటే నినాదం చేశారు, బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అని చెప్పి. వేలాది మంది, ప్రధానంగా దాదాపుగా వేలాది మంది మహిళలు నినాదం చేశారు. అది వినిపించలేదా మీ చెవులకి? మరి ఎటువంటి భరోసా కూడా ఇవ్వకుండా మీరు ఒక 15 మందితో కమిటీ వేస్తానని చెప్పి వెళ్ళిపోవటము ఎంతవరకు ధర్మం మేడం హోమ్ మినిస్టర్ని అడుగుతున్నాను నేను. మీరు ఆ విధంగా చేశారు కాబట్టే ప్రజల్లో నుంచి అంత తిరుగుబాటు వచ్చింది. ఇంటెలిజెన్స్ మీ దగ్గరే ఉంది కదా, ఎన్ఫోర్స్మెంట్ మీ దగ్గరే ఉంది కదా, పోలీస్ వ్యవస్థకు మీరే బాస్ కదా, మీరు అందరి నుంచి రిపోర్ట్ ముందే రప్పించుకోవాలి కదా. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఏంటి, నేను అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం భరోసా ఇవ్వాలి అని మీరు ముందే తెలుసుకుని ఉండొచ్చు కదా. మీరు ఏమి అంటే మీరు ఒక అనాలోచితంగా మీరు ప్రభుత్వం తాలూకు ఎజెండా ఏదైతే ఉందో దాన్నే ప్రజల మీద రుద్దేయాలి అని ఒక ఏకపక్ష ధోరణితో మీరు అక్కడికి వచ్చారు కాబట్టే ప్రజల నుంచి అంత వ్యతిరేకత వచ్చింది. ఏదంటే ఒక హోమ్ మినిస్టర్ని అడ్డగించి కాన్వాయ్ని ఆపేసి చెట్లను అడ్డుపెట్టి మొత్తం ఒక హోమ్ మినిస్టర్ని స్తంభింపచేసేటువంటి చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు. ఆంధ్ర రాష్ట్రం మరి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా జరిగిందా? ఒక హోమ్ మినిస్టర్ స్థాయి మిమ్మల్ని అడ్డగించేశారంటే పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. అక్కడ ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజల ఆకాంక్ష ఏంటి, దీనివల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటి? దాదాపుగా రాజీపేటలో బల్క్ డ్రగ్ పార్క్ పెట్టినట్లయితే మరి సముద్రంలో పైప్ లైన్లు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు మీకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిందా, ఇచ్చారా? డిప్యూటీ సీఎం గారే కదా, మరి పర్యావరణానికి అటవీ శాఖ కూడా మంత్రి వారే కదా, వారు కేంద్రం నుంచి పర్మిషన్స్ తీసుకొచ్చారా? అసలు ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు పూర్తి స్థాయిలో. మీరు పబ్లిక్ హియరింగ్ పెట్టేటప్పుడు పబ్లిక్ హియరింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పి మత్స్యకారులతో పాటు స్థానికంగా ఉన్న రైతులందరూ కూడా వ్యతిరేకించారు. ఏ విధంగా మీరు ఈ పనులు ముందుకు తీసుకుని వెళ్తున్నారు? అసలు ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ 6 అంతస్తుల్లో ఎలా తయారైపోతా ఉంది? ఇంత రోడ్స్, డ్రైన్స్ అన్నీ ఎట్లా వేసేస్తున్నారు, పైప్ లైన్స్ ఎట్లా వేసేస్తున్నారు? దీనికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వకుండా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఇవ్వకుండా మీరు ఏ విధంగా పనులు మొదలు పెడుతున్నారు? మరి ఈ సందర్భంగా గౌరవ డిప్యూటీ సీఎం గారికి నేను ఒకటే అడగదలుచుకున్నాను. ఎందుకంటే మీరు మరి గిరిపుత్రులు బాట పెట్టారు, బాగానే ఉంది. గిరిజనుల పక్షాన్ని నిలబడుతున్నారు, బాగానే ఉంది. వాళ్ళకి చెప్పులు పంపించారు, బాగానే ఉంది. మీ తోటలో పళ్ళు పంపించారు, బాగానే ఉంది. మరి గిరిపుత్రులు మీకు ఎవరు ఓట్లేదు. ఎందుకంటే అక్కడ ఏవైతే ఇప్పుడు ప్రతిపక్షం ఉందో, ప్రతిపక్షంకి వచ్చినటువంటి 11 సీట్లు కూడా మెజార్టీ సీట్లు అన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లోనే గెలుచుకున్నారు వాళ్ళు. అంటే మీ పక్షాన్ని లేరు. మీ పక్షాన్ని ఉన్నది ఎవరు? మీ పిఠాపురం నియోజకవర్గంలో మెజార్టీ మత్స్యకారులు, గంగపుత్రులు. అదేవిధంగా అనిత మేడం గారు పాయకాపేట నియోజకవర్గంలో కూడా ప్రధానంగా మత్స్యకారులే. మరి మత్స్యకారులు మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు గంగపుత్రుల బాట ఎందుకు పట్టలేదు? గంగపుత్రుల సమస్యల వైపు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దృష్టి సాగించట్లేదు? అక్కడ ఉప్పార్లో ఫిషింగ్ హార్బర్ పనులు 80% గత ప్రభుత్వంలో ఆగిపోయి మీరు ఆ 20% పనులు పూర్తి చేసి హార్బర్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపైనే ఉంది కదా. అదేవిధంగా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా పనులు జరుగుతున్నాయి. మీరు సీజ్ ద షిప్ అనేటట్లుగా సీజ్ ద బల్క్ డ్రగ్ పార్క్ అనాలి కదా, సీజ్ ద ఫార్మా కంపెనీస్ అనాలి కదా. ఎందుకంటే మరి గంగపుత్రులు కోరుకునేది అదే. ఈ ఫార్మా కంపెనీస్ వల్ల జీవన విధానం పూర్తిగా పడిపోయి క్యాన్సర్ లాంటి జబ్బులతో చచ్చిపోతున్నారు, తినడానికి తిండి లేకుండా అయిపోతున్నారు గంగపుత్రులు. గంగపుత్రులకి అండగా మీరు ఎప్పుడు నిలబడతారు? ఇది ఒక ప్రశ్న. దీనికోసం పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాల కోసం మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు గంగపుత్రుల కోసం ఎందుకు మాట్లాడలేదని ఇప్పటి వరకు కూడా మీ నియోజకవర్గంలో కూడా ఉద్యమం జరిగింది కదా. మీరు 10వ తేదీ వరకు 10వ తేదీకి అయినా సరే తమరు వచ్చి ఈ మత్స్యకారుల పక్షాన్ని మీరు నిలబడి ఏదైతే ఓఎన్జీసీ సమస్య ఉంది, ప్రతి నియోజకవర్గంలో కూడా ఫార్మా కంపెనీల వల్ల ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు ఈస్ట్ వెస్ట్ గోదావరిలోని ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అందరూ కూడా తినడానికి తిండి లేకుండా వలసలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే కనుక క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, మహిళలకు గర్భస్రావాలతో చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం వాతావరణం అంతా పొల్యూషన్ అయిపోయింది, గ్రౌండ్ వాటర్ మొత్తం పాడైపోయింది. సముద్రంలోకి ఈ పైప్ లైన్ల ద్వారా ఈ వేస్ట్ వాటర్ అంతా డ్రైన్ చేయడం వల్ల సముద్రంలో ఉన్నటువంటి సముద్ర జలాలన్నీ కూడా కలుషితం అయిపోయి ఎక్కడా కూడా చేప పుట్టట్లేదు, వేటకు వెళ్తే వేట ఉండట్లేదు, తినడానికి తిండి లేకుండా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి గంగపుత్రులకు ఉంది.
దీనికి మీరు పరిష్కార మార్గం ఏం చూపిస్తారని చెప్పేసి డిప్యూటీ సీఎం గారిని నేను వినయపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే మీరంటే నేను కూడా చిరంజీవి గారి అభిమాని. 2005లో చిరంజీవి గారి పేరు మీద భీమునిపట్నంలో మరి అల్లు అర్జున్ గారు వివి వినాయక్ గారి చేతుల మీదుగా చిరంజీవి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ పెట్టినటువంటి వ్యక్తులు మేము. మొత్తం కుటుంబాలు చిరంజీవి గారి అభిమానులు. అంటే మిమ్మల్ని కూడా అభిమానించే వాళ్ళం. ప్రధానంగా భీమునిపట్నంలో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి దివ్య ల్యాబొరేటరీస్ వల్ల మొత్తం ఎవరికి కూడా గ్రామాలు కూడా తుడిచిపెట్టిపోయినటువంటి పరిస్థితి అయిపోయి అందరూ వలసలు వెళ్ళిపోయారు. అక్కడ అన్నవరము అనే గ్రామంలో చేసినటువంటి పైప్ లైన్ల వల్ల అక్కడ చౌటప్పల్లో ఉన్నటువంటి దివ్యస్ ల్యాబొరేటరీస్ చెందినటువంటి ఈ ఫార్మా వ్యర్థాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పైప్ లైన్ల ద్వారా సముద్రంలోకి డ్రైన్ చేస్తున్నారు. ఇది ప్రతి మత్స్యకారుడికి తెలుసు. ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. మొత్తం సముద్రం అంతా ఒకలాగుంటే ఆ పైప్ లైన్ నుంచి మొత్తం అంతా వాటర్ అంతా పొల్యూట్ అయిపోయి ఉంది. మొత్తం అంతా కూడా అక్కడ దొరికేటువంటి చేపలు కూడా కెమికల్ స్మెల్, ట్యాబ్లెట్ స్మెల్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ గ్రామం ఏదైతే ఉందో అన్నవరం గ్రామం, ఎర్రపాలెం గ్రామంలోని మెజారిటీగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులే ఉన్నారు. వారందరూ కూడా ఇప్పటికే మీ దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చి ఉంటారు. కానీ ఈ సమస్య పైన మీరు ఎందుకు దృష్టి సాధించట్లేదు? ప్రజల పక్షాన్ని నిలబడాలి కదా, అభిమానుల పక్షాన్ని నిలబడాలి కదా. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చి 100% స్ట్రైక్ రేట్ అని చెప్పేటటువంటి మీరు ప్రజల పక్షాన్ని ఉండాలి కదా. ఎటువంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలతోని రాజీపేటలోని ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అడిగితేనేమో బయట నుంచి వచ్చారు వాళ్ళేది రెచ్చగొడుతున్నారు. ఎవరు రెచ్చగొడతారు? 50 మంది ఇంట్లోని మరి ఒక ఊర్లో 50 మంది క్యాన్సర్ చనిపోతే ప్రజలు బాధపడరండి? జబ్బులతో చనిపోతూ ఉంటే బాధలు ఉండవా వాళ్ళకి? ప్రతి ఏ ఇంట్లో అయితే ఇలాగ రోగాలు బాధపడి చనిపోయారో ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యమకారుడు తయారయ్యాడు. ఇది ఒక ఆందోళన. ఇది ఒక రాజీపేటకు సంబంధించిన ఆందోళన కాదు, ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళనగా తయారైంది. ఒక మేడం గారు ఒక మాట భరోసా ఇవ్వకుండా వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నీ కూడా వస్తున్నాయి అక్కడికి. ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు, మీకు అండగా ఉంటామని చెప్పి మత్స్యకారులు భరోసా ఇచ్చి వెళ్తున్నారు. కేవలం మేడం హోమ్ మినిస్టర్ గారు చేసినటువంటి ఒక్క పొరపాటు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం జరుగుతూ ఉంది. మేము కూడా ప్రతి గ్రామం నుంచి కూడా అందరికీ అవేర్నెస్ కల్పించి బల్క్ డ్రగ్ పార్క్ వల్ల కావచ్చు, ఫార్మా కంపెనీల వల్ల కావచ్చు జరిగేటువంటి అనర్థాలను ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఉద్యమంలో పాల్గొనే పరిస్థితులు రాజీపేట గ్రామంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న మత్స్య గ్రామాలన్నింటిలో కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూసాం కదా, ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతం కేవలం రాజీపేట గ్రామమే కాదు, తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలన్నీ కూడా ప్రస్తుతం అయితే కనుక కూడుగుడ్డకు నూచుకోకుండా ఆకలి కేకలతో అలపిస్తున్నాయని చెప్పి వాసుపల్లి జానకిరామ్ అయితే కనుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా రాజీపేటలో ఇటీవల జరిగినటువంటి సభకు సంబంధించి ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇటువంటి భరోసా కల్పించకుండా వినితిరిగి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని ఒక దారి తీసిందని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి మెగా బల్క్ డ్రగ్ పార్క్ లాంటివి రానివ్వకుండా మత్స్యకారుల మనుగడ కొనసాగించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రధానంగా అయితే కనుక మత్స్యకారుల సంఘాలను కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ప్రజాపయోగకరమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి వారనుకున్నట్టే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి మత్స్యకారులతో పాటు యావత్ ప్రజానికం కూడా కోరుకున్న నేపథ్యం అయితే కనుక స్పష్టంగా తెలుస్తుంది. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.